ఆకి చిరాగ్గా ఉంటే ఏమైందని నన్నడిగితే, పక్కింటి ఆంటీ నన్నరిచింది. వాళ్ళ బాబుతో ఆడుకోవడానికి వెళ్తే, "నువ్వేమో వాళ్ళ బాబుని మంచిగా చూస్తావు. ఆమేమో నన్నరుస్తది. నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు. మాట్లాడినావంటే నేను నీతో మాట్లాడను" అని చెప్పేసి అంటా ఉండు. ఇంక సరేలే అని నా పని నేను చేసుకుంటా ఉంటే, కాసేపటికల్లా వాళ్ళ బాబొచ్చి ఆడుకోవడానికి పిలవగానే వెళ్ళిపోతుండు మనోడు. "ఏందిరా నన్ను మాట్లాడొద్దంటివి నువ్వెళ్ళిపోతున్నావు" అంటే, తెలుసు కదా మనోడు చిన్న నవ్వు నవ్వుతాడు అంతే. ఎవరైనా పడిపోవాల్సిందే. వాడిని చూసి నా చిన్నప్పుడు ఇన్సిడెంట్ ఒకటి నాకు గుర్తొచ్చింది. మా కాలనీలో పిల్లోళ్ళందరం ఆడుకుంటా ఉండేవాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి రాములవారి గుడి ముందు. అలా ఆడుకునే టైంలో భవాని అనే ఒక అమ్మాయి మా ఇంటి దగ్గరే ఉంటది. ఆ అమ్మాయి నా కాలు దొక్కింది. పాపం చూడకనే దొక్కింది గానీ, అయినా అప్పుడు అదంతా తెలీదు కదా! నన్ను కాలు దొక్కిందన్న కోపంతోటి ఆ అమ్మాయిని కొట్టేసిన. ఆ పిల్ల ఇంటికెళ్ళి చెప్పగానే వాళ్ళ అమ్మకి, మా అమ్మకి ఫుల్ గొడవైంది. విచిత్రం ఏంటంటే మళ్ళీ రోజు సాయంత్రానికల్లా మేమిద్దరం మళ్ళీ ఒకటైపోయినామనమాట. అట్లుంటది పిల్లోలతో పెట్టుకుంటే గొడవ. పిల్లలతో గొడవకి పెద్దోళ్ళు దూరంగా ఉంటేనే మంచిదబ్బా! ఇంకా ఈ వంట విషయానికొస్తే ఉప్మా, పెసరట్టు వేరేగా తిన్నా గానీ ఎప్పుడు ఇలా కలిసి తినలేదు. టేస్ట్ అయితే బానే వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.